ఇప్పుడు ఇది స్పాకెట్ల నుంచి షాఫ్ట్ని వేరు చేద్దామండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా షాఫ్ట్ని బయటికి తీసుకోకూడదు. 3 స్పాకెట్లు పెట్టి మనం వెల్డింగ్ చేసాం కదా, ఇట్లా రెండు స్పాకెట్లు ఏమో ఇంజన్లోకి వెళ్ళిపోవాలి. ఈ మూడో స్పాకెట్లో నుంచి ఈ షాఫ్ట్ బయటకు ఉంటుంది. చూసారుగా, ఈ 2 స్పాకెట్లు ఏమో ఇంజన్లోకి వెళ్ళిపోవాలి. ఆ ఒక స్పాకెట్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లో ఏమో ఈ షాఫ్ట్ కూర్చుంది. అప్పుడు ఇది మన షాఫ్ట్ అవుట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ రెండింటికి కలిపి ఇక్కడ వెల్డింగ్ చేసుకోవాలి.